మీ అబద్ధం ఇంకా గాలివార్త పట్టుబడగానే ఇప్పుడు మీరొక కొత్త కథ అల్లారన్నమాట. భీమ్రావు, ధర్మంలో ఎలాంటి బలవంతం ఉండదు, ఉండకూడదు. కానీ ఇక్కడ భక్తికి సంబంధించింది. ఒకవేళ నీకు తీసుకోవడం ఇష్టం లేదు అంటే తీసుకోవడం మానేసేయి. ఎవరి కావాలో తీసుకోండి. ఎందుకంటే ప్రతి ఒక్కరూ నీలాగా నరకం లాంటి జీవితాన్ని జీవించాలనుకోరు. ముందుకు రండి. అలాగే ఈ ప్రసాదాన్ని స్వీకరించి ఉన్నతమైన జీవితానికి శుభారంభం పలకండి. రండి. పదండి, మనం వెళ్ళి ప్రసాదం తీసుకుందాం. మీరు ప్రసాదం తీసుకోకండి. ప్రసాదాన్ని దీక్షను అడ్డు పెట్టుకుని కొత్త ఆట ఆడబోతున్నారు. అయినా మీరంతా మర్చిపోయారా? పెద్ద జాతి వాళ్ళు ఆడే ఆటలో ఎప్పుడు మనం ఓడిపోతాం. ఎప్పుడు మనకే నష్టం కలుగుతుంది. రమా, నీకు ప్రసాదం తీసుకోవాలని లేకుంటే తీసుకోకు, కానీ నీ నోటిని మూసుకొనుండు. అయినా ఇన్ని సంవత్సరాల నుంచి ఆ భీమ్ ఉపన్యాసాలు ఇస్తూ ఉన్నాడు, తన పోరాటంతో మా అందరి జీవితాల్ని మారుస్తానని. ఇక ఈరోజు మా జీవితాల్ని మార్చుకోవడానికి మాకు అవకాశం దొరికిందంటే మేమే ఆ అవకాశాన్ని ఎందుకు ఉపయోగించుకోవద్దు? ఏ జోకు, ఎన్నేళ్ళ నుంచి మనందరం కలిసి ఉన్నాం. ఇది మనందరికీ బాగా తెలుసుగా. అవకాశాన్ని ఉపయోగించుకోవడం అందరికంటే ముందు నువ్వే ఉంటావని. మనోహర్, పాత విషయాలను మధ్యలోకి తీసుకురావద్దు, లేదంటే నాకంటే చెడ్డవాడు ఇంకెవడుండడు. చూడండి సోదరులారా, మనం ప్రసాదం తిందాం. ఎవరికి ప్రసాదం కావాలనుకుంటే వాళ్ళే తీసుకోండి. ఇక ఎవరు ప్రసాదం తీసుకోకూడదో వాళ్ళు తీసుకోకండి. మేమైతే ప్రసాదం తీసుకుంటాం. శభాష్, శభాష్. ఎవరైతే నా మాటల్ని నమ్ముతున్నారో వాళ్ళు వచ్చి ప్రసాదం తీసుకోవచ్చు. అమ్మా, తీసుకోకు. వీళ్ళు ప్రచండదేవ్ వలలో చిక్కుకుంటారని వీళ్ళకేమీ తెలీదు. భీమ్రావు, నువ్వు తెలివైన వాడివే, కానీ నేను కూడా మూర్ఖుణ్ణేం కాదు. ఇక చూస్తూ ఉండు. ఇదే ఇంట్లోని నీ జాతి వాళ్లే నిన్నే చిన్న జాతి వాడిని తిరస్కరించటం మొదలు పెడతారు. ఇక ఎదురు చూడు, అంతే. గురువుగారు, నాన్న వెళ్ళడానికి ముందు మీకు ఏమైనా చెప్పారా? ఆయన ఎక్కడికి వెళ్తున్నాడో, ఏ సర్కస్కి వెళ్తున్నాడో? నేను ఏదో ఒకటి చేసి నాన్నని ఇంటికి తీసుకురావాలి. కానీ ఎందుకు ఆనంద్? అయినా నువ్వు ఇలా కంగారు పడుతూ ఎందుకు మాట్లాడుతున్నావు? కంగారు పడ్డం లేదు గురువుగారు, బాధలో ఉన్నాను, కోపంలో ఉన్నాను, కానీ అన్నిటికంటే ఎక్కువగా సిగ్గుపడుతున్నాను. ఎందుకంటే నాన్న ఇల్లు వదిలేసి సర్కస్లో లెక్కపత్రాలు పనిచేయడానికి కాదు, నిజానికి తనకు తాను కష్టపెట్టుకుని పనిచేయడానికి వెళ్ళాడు. తన్ని కష్టపెట్టుకున్న పనే? అవును గురుగారు. ఆనంద్, మీ నాన్నగారు అందరికంటే భిన్నమైనవాడు. కానీ నువ్విలా వెతకటం వల్ల రామ్జీ దొరకడానంద్. వస్తాడు. నాకు పూర్తిగా నమ్మకం ఉంది, రామ్జీ తప్పకుండా వస్తాడని. కానీ నా మాట విని ఇప్పుడు ఇంట్లో ఈ విషయం ఎవ్వరికీ చెప్పొద్దు, లేదంటే అందరూ ఆందోళన పడతారు. అలాగే ప్రత్యేకించి ఈ విషయం భీమ్కి ఏమాత్రం తెలియడానికి వీల్లేదు, లేదంటే తను అన్నింటినీ వదిలేసి రామ్జీని వెతకడానికి బయలుదేరతాడు. చూడానంద్, ఇలా తిరుగుతూ రామ్జీని వెతకటం అసాధ్యం. సరే గురుగారు.
మీ మావయ్య చేసింది ఏమాత్రం సరైంది కాదు లక్ష్మి. నాకు చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయారు. అయినా నాకు చాలా బాగా తెలుసు, ఒకవేళ ఆయన కోపంలో వెళ్ళాడంటే అంత త్వరగా తిరిగి రాలేరు. జీజాబాయ్, నువ్వు దేని గురించి పశ్చాత్తాపడుతున్నావు? అన్నయ్య ఇల్లు వదిలేసి వెళ్ళాడు ఈ విషయంలోనా, లేక నీకు చెప్పి వెళ్ళలేదు ఈ విషయంలోనా? పిన్ని, మీరేం నాకు తోటి కోడలు కాదు, అలాగే అత్తయ్య కూడా తోటి కోడలు కాదు. మీరెందుకు ఎప్పుడు వచ్చి మమ్మల్ని దెప్పి పొడుస్తూ ఉంటారు? నేను నీ తోటి కోడల్ని కానందుకు సంతోషించు. నీ ఇద్దరి అదృష్టం బావుంది. అందుకే మీకు భర్తలు అలాగే కుటుంబం రెండూ మంచివే దొరికాయి. అందుకే మీ భర్తలకు తోడుండండి, వాళ్లకు మీరు సహకరించండి, అలాగే వాళ్లను కూడా మీకు తోడుగా ఉంచుకోండి. వదినా, నేనే ఆయన్ని ఇంట్లోంచి వెళ్ళిపోమ్మన్నట్టుగా మాట్లాడుతున్నారేంటి మీరు? ఇక నేను కూడా కేవలం ఆయన్ని పని వెతుక్కోమనే చెప్తాను. ఏ భార్య తన భర్తకి ఇలా చెప్పదు? జీజాబాయ్, అన్నయ్యను నువ్వే వెళ్ళగొట్టావని ఎవరన్నారు? కాని నువ్వు ఆయనకు తోడుగా ఉంటే ఆయన నీకు చెప్పి వెళ్ళేవాడు, మాట్లాడి వెళ్ళేవాడు. అప్పుడు నువ్వు ఆయన్ని ఆపగలిగేదానివేమో. చూడు లక్ష్మి, నువ్వు ఆనంద్కు పదే పదే చెప్పడం, పనిలోకెళ్ళు సంపాదించి తీసుకురా అని, అది తప్పేవి కాదు. కానీ నువ్వు చెప్పే పద్ధతే తప్పు. నువ్వు కల్లో కూడా ఊహించలేవు నువ్వు ఇలాంటి పనులు కారణంగా ఆనంద్ ఎంత బాధపడతాడో. ఒక్కసారి మీరిద్దరూ కూర్చుని ప్రశాంతంగా ఆలోచించండి. మీరిద్దరూ ఏమేం తప్పులు చేశారో. మీరు ఈ పని చేసేవాళ్ళు కదా నాన్న, నేను కూడా చేస్తాను. ఎంతవరకు చేస్తానంటే మీరు మళ్ళీ ఇక్కడికి తిరిగి వచ్చేంత వరకు. బాధ్యతలు నిర్వర్తించడానికి, నన్ను నేను కష్టపెట్టుకోవడానికి నేను ఎంత పెద్ద చవటనో. నేను బ్రతికుండగానే మా నాన్న ఇలాంటి పని చేయాల్సి వచ్చిందా? రండి రండి రండి, వచ్చి తమాషా చూడండి, వచ్చి తమాషా చూడండి. నువ్వు ఎప్పుడైనా చూసావా చేతిలో కొరడా తీసుకొని తనని తాను కొట్టుకోవడం? మీ నాన్న రామ్జీ కూడా అదే చేసేవాడు. అదంతా నా కారణంగానే జరిగింది. నా కారణంగానే నాన్న పని వెతుక్కోవడానికి ఇల్లు వదిలేసి వెళ్లాల్సి వచ్చింది. నేనే బాధ్యుణ్ణి. నా కారణంగానే నాన్న పెన్షన్ కూడా ఆగిపోయింది. అందుకే ఆయన పెన్షన్ మొదలు పెట్టించాల్సి ఉంటుంది. అలాగే నేను పెట్టిస్తాను రమా. నాకు తెలుసు మామయ్య పెన్షన్ మొదలు పెట్టించడం గురించి ఎందుకు ఆలోచిస్తున్నారో. నేను కూడా కొద్దో గొప్ప సంపాదించాలి. దాంతో మామయ్య పని కోసం బయటకు వెళ్లాల్సిన అవసరం ఉండదు. అమ్మా, నాకిది కాకుండా మీరింకేదైనా పని ఇవ్వగలరా నాకు? ఎందుకమ్మా? అది డబ్బుల అవసరం పెరిగిపోయింది, అందుకే అమ్మా. నేను భరిస్తాను, నువ్వు చేస్తావా?
ఉమ్? నేను పనిస్తాను, చేస్తావా? భీమ్ నాతో సవాల్ చేశాడు. తను 20 మంది పిల్లల్ని కూడగట్టుకుని వస్తానని, అలాగే ఫ్యాక్టరీ యజమానుల మీద కేసు వేస్తానని. శంకర్ శంకర్ లోపలే ఉన్నాడు. శంకర్ నన్ను వదలండి, నన్ను లోపలికి శంకర్ లోపల వెళ్ళనివ్వండి. ఉండకపోవచ్చు, వెతుకుదాం. ఓ, అతను లోపలే ఉన్నాడు. ఉండకపోవచ్చు రమా. ఆగురమ్మా. ఆగు. ఆగు. మావయ్య, నా మాట విను. శంకర్ కనిపించడం లేదు. శంకర్ ఎక్కడున్నాడు? శంకర్ మీకు కనిపించాడా? వెతికాను, చాలా వెతికాను, కానీ దొరకలేదు. నాకు నా తమ్ముడు శంకర్ కావాలి. శాంతించు రమా, శంకర్ దొరుకుతాడు. ఎవరికి ఏమీ చెప్పకుంటే 20 మంది పిల్లల్ని ఎలా కూడగడతాను? ఫ్యాక్టరీ యజమానులకు వ్యతిరేకంగా కేసులా పెడతాను. అలాగే శంకర్కు న్యాయం ఎలా ఇప్పించగలను? శంకర్కు న్యాయం అక్కర్లేదు. నేను రోజు పోలీస్ స్టేషన్కి వెళ్ళగానే నేనేదో ఆలోచిస్తాను. భీమ్రావు ఈ రోజు వస్తాడు, భీమ్రావు రేపు వస్తాడు, భీమ్రావు ఎప్పుడు వస్తాడు అని, అలాగే కంప్లైంట్ రాస్తాడని. కానీ లేదు, ఇంతగా నేను ఎదురు చూసిన తర్వాత నాకేమనిపిస్తుందంటే భీమ్రావు భయపడ్డాడని, భీమ్రావు రాలేడని. అవును, ఇప్పుడు ఆయన రారు. మీరు ఆయన కోసం ఎదురు చూడకండి, వెళ్ళండి. అంత స్తోమత లేనప్పుడు ఉపన్యాసాలు ఇవ్వడం ఎందుకు? చూడండి, ఆయన తరఫున నేను క్షమాపణ అడుగుతున్నాను. మాకు ఫిర్యాదు చేయాలని లేదు. మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి. అయితే ఒక పని చెయ్యి. ఈ కాగితం తీసుకో. అలాగే ఈ కాగితం మీద భీమ్రావు చేత క్షమాపణ పత్రం రాయించి తీసుకురా. ఇక అంతే. ఇలా ఎందుకు చేస్తున్నారో తెలుసు. ఆయన్ని ఇంకా దిగజార్చి బలహీనుడిలా, నిస్సహాయుడిలా చూపించాలనుకుంటున్నారుగా. అందుకే చేస్తున్నాను. ఆ భీమ్రావును ఇంకా దిగజార్చడం కోసమే, నిస్సహాయుల్లా చేయడానికే. అందుకే నేను రేపు మళ్ళీ వస్తాను క్షమాపణ పత్రం తీసుకోవడానికి. రమా, నువ్వేం ఆందోళన పడకు. భీమ్తో ఈ కాగితం మీద క్షమాపణ పత్రం రాయించుకో. విషయం కేవలం రాయించడం గురించి కాదమ్మా. ఆయన తప్పు కాని దేనికోసమైనా క్షమాపణ పత్రం రాసివ్వరు. ఒకవేళ నేను బలవంతం పెడితే నా భర్త మనసు నొప్పించడమే అవుతుంది. తన ఆత్మాభిమానాన్ని దెబ్బతీసినట్టవుతుంది. అయినా సరే నేను ప్రయత్నిస్తాను. మన వల్ల కాదు, మీ తమ్ముడి కారణంగా, భీమ్రావు కారణంగానే మామయ్య పెన్షన్ ఆగిపోయింది కదా, అందుకే వెళ్ళిపోయాడు. నాన్న పెన్షన్ నేను మొదలు పెట్టించక తప్పదు. ఒకవేళ ఈరోజు ఆయన పెన్షన్ వస్తూ ఉంటే ఆయన ఈ విధంగా వెళ్ళిపోయి ఉండేవాడే కాదు. అది ఎప్పటికీ సాధ్యం కాదు. అన్నట్లు నరోత్తమ్ జోషి చెప్పింది నిజమే. నువ్వొక మూర్ఖుడివి. అంతేకాదు, పగటి కలలు కనడం మానే. మీ నాన్న పెన్షన్ ఎప్పటికీ అస్సలు మొదలవ్వదు. ఎందుకంటే తను రాతపూర్వకంగా తప్పు చేశాడని రాసిచ్చాడు. అలాగే ఆ తప్పుకి పరిహారంగా తన పెన్షన్ని వదులుకుంటున్నట్టుగా. చూడండి, మీరెన్నైనా చెప్పండి, కానీ ఏదైతే నిజమో అది చాలా సరళంగా ఉంటుంది. మూటిగానో ముడిగానో ఉండదు. అందుకనే నిజం అన్నింటికంటే బలంగా కూడా ఉంటుంది. మా నాన్న పెన్షన్ను నేను మొదలు పెట్టిస్తాను. మీరు కేవలం చూస్తూ ఉండండి. చూస్తుంటే నీకు నరోత్తమ్ జోషికి ఎంత స్థాయి ఉందో తెలియదనుకుంటా. ఆలోచించు.
ఒక సాధారణ గొడవను నరోత్తం ఎలా మార్చాడంటే దాంతో మీ నాన్న పెన్షన్ ఆగిపోయింది. సర్లే వదిలే. నాకు తెలిసింది మీ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ప్రచండదేవి దగ్గర దీక్ష తీసుకుంటున్నారని, సామూహిక యజ్ఞంలో పాల్గొంటున్నారని. నువ్వు కూడా తీసుకో. నాటకాలు ఎందుకు ఆడుతున్నావు? ఇదేం నాటకం కాదు, ఇది తమ తమ సవాలుకి సంబంధించింది. ధర్మం ఇంకా నమ్మకం ప్రతి ఒక్కరి ఇష్ట ప్రకారం ఉండడం మంచిది. అందుకే ఇప్పుడు ఈ సమయంలో ఎవరికి ఏది సరైందనిపిస్తుందో వాళ్ళదే చేస్తున్నారు. నరోత్తం జోషికి ఆరోగ్యం బాలేదు. ఒక్కసారి తనకి నయమైపోని తర్వాత తనే నీ నమ్మకం సంగతి చూపిస్తాడు. ఈరోజు వరకు చూపిస్తూ వచ్చినట్టుగా. పదండి. ఇక మీరు వెళ్ళండి. రేపు యజ్ఞంలో పాల్గొని నా నుంచి ఎవరైతే దీక్ష చేపడుతున్నారో వాళ్ళందరికీ పంచభక్ష పరమాన్నాలు వడ్డించండి. వాళ్లకు నల్లటి బట్టలు ఇవ్వండి. అవి వేసుకుని రేపు వాళ్ళు యజ్ఞం చెయ్యాలి. వాళ్ళకి ఇలా అనిపించేలా చెయ్యండి, రేపటి నుంచి వాళ్ళ జీవితాలు మారబోతున్నాయి అని. వెళ్ళండి. అలాగే. సరే పద. రేపటి నుంచి నీ జీవితం కూడా మారిపోతోంది భీమరావు. నువ్వు ఎందుకు పనికి రాకుండా పోతావు. అందరూ రండి, భోజనం తీసుకోండి. రండి రండి. వద్దు, మాకు ఈ భోజనం తినాలని లేదు. అవునమ్మా, ఏది ఏమైనా సరే మనం ఈ భోజనం అస్సలు తినకూడదు. మీకు తినాలని లేకుండా మీరు తినకండి. మాకు కావాలి, మేం తింటాం. భోజనం చాలా రుచిగా ఉంది. అరే జోకన్నా, రానా? ఇక కొద్దిసేపటి తర్వాత రేపు ఎవరెవరు ప్రచండదేవ్ గారి దగ్గర దీక్ష తీసుకుంటారో వాళ్లకు బట్టలు కూడా లభిస్తాయి. అలాగే రేపు కొందరు పెద్ద జాతి వ్యక్తులు కూడా వస్తారు. మీరందరూ దీక్ష తీసుకున్న తర్వాత వాళ్ళ ఆశీర్వాదాన్ని తీసుకుంటే డబ్బులు కూడా దొరుకుతాయి మీకు. ఈ భీమరావు కోసం మీ అందరి జీవితాన్ని మీరు ఎందుకు నాశనం చేసుకుంటున్నారు? మేము చీకట్లో ఉన్నా వెలుగులో ఉన్నా నీకెందుకు ప్రభావం పడుతుంది? అవును, మా వరకు మేం బాగానే ఉన్నాం. మీరందరూ కడుపు నిండా తినండి. మాకైతే మొత్తం స్పష్టంగా కనిపిస్తుంది. భీమరావుకి ఎవరైతే తోడుగా ఉంటారో వాళ్ళంతా పస్తులుంటారని. రోజు ఒక్కొక్క రొట్టె కోసం ఒకరినొకరు కొట్టుకుంటారు. ఇప్పుడు ఇంటిని కూడా 2 భాగాలు చేశారు. ఇక ఎవరైతే ప్రచండదేవ్ గారికి తోడుగా ఉంటారో వాళ్ళకి రుచికరమైన భోజనం దొరుకుతుంది, బట్టలు కూడా దొరుకుతాయి. అలాగే మా అందరి జీవితాలు కూడా మారిపోతాయి. అక్కడ భోజనం పెట్టండి. చివరిసారి చెప్తున్నాను, ఒకటి భీమరావుకి వ్యతిరేకంగా లేదా ప్రచండదేవి గారికి తోడుగా ఇంకా ఎవరైనా రావాలనుకుంటే రండి. అలాగే ఈ భోజనం తీసుకెళ్ళండి. ప్రచండ దేవ్ గారితో పాటు నేను యజ్ఞం చేస్తాను. నేను దీక్ష తీసుకుంటాను. అయితే రా, వచ్చి భోజనం చేయి. మా అందరితో పాటు నువ్వు కూడా కలిసిపో. లక్ష్మి, భీమ్కు వ్యతిరేకంగా ఇంత పెద్ద తప్పటడుగు వెయ్యొద్దు. తర్వాత పశ్చాత్తాపడతావు. పొదినా, నేను ఎలాగూ చేయలేను. కనీసం తననైనా చేయనివ్వండి. ఆగు లక్ష్మి, నువ్వేం చేయబోతున్నావో అది నీ జీవితంలోనే అన్నింటికంటే పెద్ద తప్పు.
అవును లక్ష్మి, నువ్వు ఇలా చేయడం సరైనది కాదు. లక్ష్మి, నువ్వు ఆ భోజనం చేయడానికి వీలేదు. ఎందుకు తినకూడదు?